నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు. మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు. తిరుమలలో తప్పు జరిగిందని తెలిసే దీక్ష చేశానన్న పవన్. హైదరాబాద్లోని అంబర్పేటలో విషాదం. ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్య. యాదగిరిగుట్టలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 7వ రోజు ఎద్దుకోలు ఉత్సవం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో ఇవాళ చర్చించారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నెయ్యి లేకుండానే నెయ్యి తయారీ జరిగినట్లుగా రిపోర్టులు ఉన్నాయన్నారు. గత పాలకులు కెమికల్స్ను ఉపయోగించి నెయ్యి తయారు చేయవచ్చని నిరూపించారని ఆరోపించారు. తిరుమలలో తప్పు జరిగిందనే పశ్చాత్తాపంతో తాను ఈ దీక్ష చేశానని చెప్పారు. గత ప్రభుత్వ అధినేత తప్పు చేశాడని తాను ఎక్కడా చెప్పలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగిన ఇంకోటి జరిగిన ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటారు. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తా ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పుడు నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే ఇది ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్ గా చాలా ఆబ్జెక్టివ్ గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్ష. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలా మంది తీసుకొచ్చారు అధ్యక్ష. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్ష. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్ 3 parties. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్ లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది అసలు ఈ నెయ్యిలో నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పాటికి ఒక్కొక్కరు ఒకలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు వీళ్ళు. కల్తీలో కూడా అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా మరో
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సూసైడ్ చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇంట్లో రామ్రాజ్, మాధవి ఇద్దరు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు శశాంక్ మాత్రం మణికట్టు కట్ చేసుకుని సూసైడ్కి పాల్పడ్డాడు. ఆర్థిక లావాదేవీలే కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. రామరాజుకు స్థానికంగా హోటల్ బిజినెస్ ఉంది. ఇక ఇతనికి వ్యాపార లావాదేవీల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆర్థిక భారం అధికంగా ఉండడంతో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారని సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య వెల్లడించారు. ఆర్థిక వ్యాపార లావాదేవీలు నష్టం రావడంతో ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆర్థిక భారం కారణంగా సూసైడ్ చేసుకుంటున్నారని సూసైడ్ నోట్లో స్పష్టంగా రాశారన్నారు. సూసైడ్కి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అదనపు డీసీపీ నర్సయ్య తెలిపారు. బాపునగర్ లో ఒక ముగ్గురు కుటుంబ సభ్యులు భర్త, భార్య, కొడుకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రామరాజు ఏజ్ 54 years, మాధవి 50 years, శశాంక్ 24 years. ఈ ముగ్గురు కూడా వాళ్ళ ఇంట్లో ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళకు ఒక ఆర్థిక భారము, ఫైనాన్షియల్ డెబిట్స్ ఉన్నాయి. అదే రకంగా ఒక సూసైడల్ నోట్ కూడా రాయడం లేదు. దాంట్లో క్లియర్గా చెప్పారు డెబిట్స్ ఉన్నాయని చెప్పి. సో మార్నింగ్ 3:52కు ఆయన సూసైడ్ నోట్ కంప్లీట్ చేసి వాళ్ళ ఫ్రెండ్ రవి అని ఇక్కడ నియర్ బై ఉంటాడు, ఆయన కూడా మెసేజ్ పెట్టాడు మేము సూసైడ్ చేసుకున్నామని. ఆ రవి అనే అబ్బాయి మార్నింగ్ 8 o'clock వచ్చి చూసే వరకు ఒక ఇద్దరు హ్యాంగ్ అయి ఉన్నారు. మాధవి వైపు బెడ్ మీద చనిపోయి ఉన్నది. సో ఇమీడియట్ గా పోలీసుకు కంప్లైంట్ చేస్తే మేము విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఈ అప్పుల బాధ, డెబిట్స్, హోటల్లో ఫైనాన్షియల్ డెబిట్స్, అప్పులు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రాథమికంగా తెలిసింది. సో వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ కూడా పోస్ట్ మార్టం కు శవాలని పంపించడం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తాము. సూసైడ్ యాంగిల్ ఉన్నది మోస్ట్లీ, బట్ విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ ఆల్ యాంగిల్స్. ఇక్కడ పరిస్థితి బట్టి చూస్తుంటే సస్పిషన్ ఏం లేదు. వైఫ్ని ముందు మాధవి చనిపోయినట్టుంది, బెడ్ మీద అట్లే ఉన్నది. దాని తర్వాత రామరాజు అదే రూమ్ లో ఫ్యాన్ కు ఊరేసుకొని చచ్చిపోయాడు. కొడుకు పక్క రూమ్ లో ఏదైతే శశాంక్ ఉన్నాడో, కొడుకు పక్క రూమ్ లో వచ్చి ఆయన సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీస్ చేసుకోనికి ప్రయత్నం చేశాడు, బట్ చావాలనే ఉద్దేశంతో కానీ కాలేదు. సో అక్కడ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయినాక అతను కూడా అదే ఫ్యాన్ కు ఊరేసుకొని చావడం జరిగింది. కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కట్పల్లి సున్నం చెరువులో కాంగ్రెస్ పార్టీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్తో కలిసి సున్నం చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సున్నం చెరువులో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని వదిలేసి ఫెన్సింగ్ వేస్తున్నారని, దీనివల్ల కాంగ్రెస్ నేతలకు కోట్ల రూపాయల విలువైన భూములు అప్పగిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. 2017లో ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే నెంబర్ 30లో ఉన్న ప్రభుత్వ భూమిని రక్షించేందుకు 47 లక్షల రూపాయలతో ఫెన్సింగ్ వేశారని, ఇప్పుడు ఆ ఫెన్సింగ్ను తొలగించి 2014 గూగుల్ మ్యాప్ ఆధారంగా హైడ్రా అధికారులు కొత్తగా ఫెన్సింగ్ వేస్తున్నారని పేర్కొన్నారు. 5 ఎకరాల భూమిని ఉద్దేశపూర్వకంగా వదిలేశారని స్థానికులు చెబుతున్నారని ఆయన తెలిపారు. మూసీ నదిపై గాంధీ విగ్రహం నిర్మాణం కోసం 498 ఇళ్లను కూల్చివేయడం సమంజసమా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే ప్రభుత్వ భూములను కాపాడకపోతే హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాధవరం హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారము ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిని నేను వచ్చి మీకు అడ్వైజ్ చేయగలను. నాకు అవగాహన ఉంది కాబట్టి ఏదైనా తప్పు ఉంటే చెప్పగలను. నా తప్పుడు నేను సరిదిద్దుకోగలను. కానీ ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ కాకుండా నేనే రాజును, నేనే మంత్రి అని ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా హైడ్రా కమిషన్ అదే ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. ఒక కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాడు. దీనికి జవాబు చెప్పాలి. ఖచ్చితంగా నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కలెక్టర్ కూడా నేను ఖచ్చితంగా లెటర్ పెడతాం, ముఖ్యమంత్రికి లెటర్ పెడతాం. ఈ ల్యాండ్లకేసి మాకు ఆ రోజు చెప్పినట్టు ప్రకారం చేయాలి, డెవలప్ చేయాలి. సున్నం చెరువు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ మేము అంగీకరిస్తాం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ బడా బాబులకు ల్యాండ్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాని మీద మళ్ళీ ఒకసారి పురపాలన ఆలోచన చేసుకోవాలి.
ఆ రోజున ఫినిషింగ్నే దాన్ని కంటిన్యూషన్ చేయాలి. ఇళ్ళకైతే రోడ్ ఇస్తామని చెప్పారు, ఆ రోజు మీరు హామీ చేశారు, ఆ రోడ్ ఇవ్వాలి. కింద ఉన్నటువంటి నాలా ఇక్కడ నుంచి మైసమ్మ చెరువు లింకు రాడ 103 కోట్ల రూపాయలు సాయం చేశాం. అది ఇప్పటివరకు వర్క్ స్టార్ట్ అవుతలేదు. సుమారుగా 3 ఏళ్ళు అయింది అది స్టార్ట్ కాక, కాంట్రాక్ట్ అలాట్మెంట్ అది అవుతలేదు. అది బాగా ఆపేశారు. ఇవి చూపెట్టుకుంటా మేము బ్రహ్మాండ చేసాం, మా అంత గొప్పలం లేమనుకున్న ఆలోచన తప్ప. నిరుపేదల ఇండ్లు కనబడతాయి తప్ప బడాబాబుల ఇండ్లు కనబడవు, బడాబాబులకు సంబంధించిన ల్యాండ్లు కనబడవు. అయ్యప్ప సొసైటీలో గవర్నమెంట్ ల్యాండ్లు కడుతున్నారు ఎకరాలు, దానికి 0 పర్మిషన్. ఇప్పుడు చూస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. 1007లో కూడా వర్కులు నడుస్తున్నాయి. 1007 అసలు అది ఇంకా కోట్లలో ఉన్నది, అందులో కూడా బిల్డింగ్లు జరుగుతూ ఉన్నాయి. హనుమకొండ జిల్లాలోని అశోక జంక్షన్ వద్ద ట్రాఫిక్పై వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు రోజ్ ఫ్లవర్ ఇచ్చి హెల్మెట్ ధరించండి, ప్రమాదాల బారిన పడకుండా వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. సురక్షితంగా గమ్యానికి చేరండి అంటూ అవగాహన కల్పిస్తున్న హనుమకొండ ట్రాఫిక్ సిఐ సీతారెడ్డితో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ పాటించాలి, అదేవిధంగా అవగాహన కార్యక్రమం నిర్వహించాలంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు అధికారులను అదేవిధంగా ప్రజలకైతే సూచించడం జరిగింది. అలా కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులోనే భాగంగానే హన్మకొండకు సంబంధించి హన్మకొండ సీతారెడ్డి ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి అయితే వినూత్నంగా అయితే ఒక అవగాహన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఎవరైతే ట్రాఫిక్ సంబంధించి వస్తారో ప్రయాణికులు అదేవిధంగా బైకర్స్ ముందుగా 2 వీలర్స్ అయితే వారికి అవగాహన కల్పించేందుకు వీలుగా రోజ్ ఫ్లవర్ ఇస్తూ అయితే వారైతే వింత కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనకు సీతారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏంటి ఈ రోజు ఈ అవగాహన కార్యక్రమానికి సంబంధించింది ఈ వినూత్న రీతిలో మీరు అవగాహన చేస్తున్నారు, ఏంటి సార్? ఇప్పుడు ప్రపంచంలో లేస్తే మనం ప్రతిరోజు సోషల్ మీడియా చూసినా, పేపర్ చూసినా, న్యూస్ చూసినా, ఎక్కడ చూసినా ప్రమాదాలు హైలైట్ అవుతున్నాయి. అంటే ఎంత జాగ్రత్తలు తీసుకుని ఎంత అవేర్ చేసినా కూడా ప్రజల్లో మార్పు రావట్లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో మార్పు రావట్లేదు. ఇయర్లీ తెలంగాణలోనే 8,000 మంది చనిపోతున్నారు. సో వీటిని నివారించాలని చెప్పేసి మన డీజీ గారు అండ్ సీఎం గారు కాన్సెప్ట్ మేరకు అరైవాల్ అనే ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దానికి ఒక ఆఫీసర్స్ బాధ్యతలు చేస్తూ ప్రతిరోజు కంపల్సరిగా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో ప్రోగ్రామ్ జరగాలి. ప్రజల్ని ఇంకా అవేర్ చేయాలి నిత్యం. ఎందుకంటే చెప్ప ఒకటేసారి మారతారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి పబ్లిక్ ఏం చేయాలంటే రిపీటెడ్గా చెప్పాలని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము హెల్మెట్ అవేర్నెస్ క్యాంప్ అని చెప్పేసి ప్రజలను అవేర్నెస్ చేయడం కోసం ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దీని ద్వారా వాళ్ళ యొక్క బాధ్యతను ఏదైతే మర్చిపోయారో సేఫ్టీలో భాగంగా ఉండాల్సిన హెల్మెట్ కూరగాయలు మోయడానికి, ఇంట్లో తగిలియడానికి, బండికి వెనక హ్యాంగ్ చేసుకొని పోతున్నారు తప్ప దాన్ని ఉంచాల్సిన ప్లేస్లో ఉంచట్లేదు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యతను ఏదైతే మర్చిపోయారో దాన్ని గుర్తు చేసి ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. సో ప్రజలు అవేర్ చేయాలని మా యొక్క ఉద్దేశం. ఇంకా ఏమైనా రూల్స్ సంబంధించి ఏమైనా ఉన్నాయా? ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించి ఏమైనా కొత్త రూల్స్ ఏమైనా ఉన్నాయి? మనం స్మార్ట్ సిటీగా ఎప్పుడైతే వరంగల్ స్మార్ట్ సిటీగా ఏర్పడింది, దీంట్లో భాగంగా మనకి ITRIPLES అని చెప్పేసి ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ వచ్చింది. మనకి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పేసి దానిలో భాగంగా మనం ఏం చేసినట్టే సిటీ మొత్తం మీద 750 కెమెరాలు పెట్టేసి ఆ కెమెరాలో 140 కెమెరాలు ఎక్స్క్లూజివ్ ట్రాఫిక్ కోసం తీసుకొని దానిలో భాగంగా ఎవరైతే సిగ్నల్స్ దగ్గర వైలేషన్ చేసి ముందుకు వెళ్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం ఈ ప్రత్యేకమైన వైట్ లైన్స్ వేసి దాని ముందు స్టాప్ అనే బోర్డు రాసి ఎప్పుడైతే రెడ్ సిగ్నల్ పడిందో స్టాప్ అవ్వాలి. ఖచ్చితంగా రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు స్టాప్ అవ్వకపోతే మీరు ఈ లైన్ క్రాస్ అయితే ఖచ్చితంగా 1035 రూపీస్ చలానా జనరేట్ అవుతాడమే. మీరు ఇంటికి పోకముందే మీకు చలానా వచ్చే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ రూల్స్ పాటించండి. రెడ్ పడిందంటే రెడ్లో కంపల్సరీగా ఆగాలి. ఆ కెమెరాస్ క్యాప్చర్ చేస్తే అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆపోజిట్ డ్రైవింగ్ అండ్ సిగ్నల్ జంపింగ్ ఈ 4-5 రకాల వైలేషన్స్ ఇక్కడ స్వీకరించబడతాయి. ఆ కెమెరాస్ కూడా హై రిజల్యూషన్ 500 మీటర్ దూరంలో ఉన్న వెహికల్ నెంబర్ కూడా చాలా స్పష్టంగా తీస్తాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా రూల్స్ పాటించండి, మిస్ కాకండి, చలాన్స్ మీకు ఇంటికి వస్తాయి. అంటే సార్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ ఉంది, స్టాప్ అని ఇక్కడ లైన్ లో ఉంది, అక్కడ సిగ్నల్స్ ఉన్నాయి. అంటే ఈ కెమెరాలకు సంబంధించి ఈ లైన్ దాటిన తర్వాత పడుతుందా, దాటిన ముందా, లేకుంటే ఈ లైన్ లో ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఒకటి మనకి 2 సిగ్నల్స్ ఉంటాయి. ఒకటి మనకి రైట్ సైడ్ లో ఉంటుంది, ఒకటి ఫ్రంట్ లో కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న సిగ్నల్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఈ లైన్ లోపలే ఆగాలి వెహికల్. స్టాప్ అని ఉంటుంది, స్టాప్ కంటే ముందు వైట్ లైన్ ఉంటుంది. వైట్ లైన్ అనేది డు నాట్ క్రాస్ ద లైన్. ఇది యాక్చువల్ దీని పేరు డు నాట్ క్రాస్ ద లైన్. ఇఫ్ ఈ లైన్ జంప్ అయితే మీకు ఫైన్ పడుతుంది అనేది దీని యొక్క ఉద్దేశం. అది మనకి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ రూల్స్ లో ఉంది. అది ఈ ఎప్పుడైతే వెహికల్ ఇది పాస్ అవుతుందో రెడ్ లో ఇక్కడ లైట్ చూపిస్తాం. మేము 3 ఇమేజెస్ ఇస్తాం. చిన్న 2 సెకండ్స్ వీడియో వస్తుంది.
వెహికల్ నెంబర్ వస్తుంది, అతను చేసిన వైలేషన్, ఒక్క వైలేషన్ 3 ఫోటోలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ వైట్ లైన్ ఉంది, ఇది స్టాప్. ఈ లైన్ దాటడం వల్ల అయితే వారైతే ఫైన్ అయితే డైరెక్ట్ ఆటోమేటిక్ అయితే వారు ఎవరైతే క్రాస్ చేశారో ఆ ప్రయాణికులకైతే చాలన్ రూపంలో అయితే 1000 రూపాయల పై నుంచి అయితే వస్తుందంటే వారైతే చెప్తున్నారు. ఇక్కడ ఈ స్టాప్ లైన్ ముఖ్యంగా ఇది స్టాప్ లైన్, ఈ రెడ్ లైట్ పడ్డప్పుడు ఎవరైతే క్రాస్ చేస్తారో వారికైతే ఖచ్చితంగా అయితే చాలన్ పడుతుందని చెప్తారు. అక్కడ సిగ్నల్ సంబంధించి హై క్వాలిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హై క్వాలిటీ కెమెరాలు అయితే ఆటోమేటిక్ గా అయితే ఎవరైనా సిగ్నల్ జంప్ చేస్తారో వారిని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఈ కార్యక్రమంలో అరేవ్ సంబంధించి అయితే వీళ్ళైతే ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఇది హన్మకొండ సంబంధించి ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి గారు అయితే వినూత్న రీతిలో ఎవరైతే హెల్మెట్ ధరించారో వారికి అయితే ఫ్లవర్ ఇచ్చుకుంటూ అయితే వారైతే ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలైతే హెల్మెట్ ధరించి అయితే ఆరోగ్యంగా ఉండాలి, అదే విధంగా భద్రంగా ఉండాలి, ప్రమాదాల బారిన పడద్దు అంటే అయితే వారైతే చెప్తూ ఒక అవగాహన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ అయితే ఈ అవగాహన కార్యక్రమంలో ప్రజలు కూడా అయితే ప్రయాణికులు కూడా కొంచెం ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు, సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫ్లవర్ ఇచ్చి మా సేఫ్టీ కోసం అయితే ఇటు సిఐ చెప్తున్న విధంగా పాటిస్తామంటూ వారు కూడా తెలుపుతున్న విషయం అయితే సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్ తో మోనీష్ ANN న్యూస్ వరంగల్. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం రాత్రి స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి సింహవాహన సేవపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని యోగానంద నరసింహస్వామి వారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలు ఆభరణాలతో అలంకరించి వేదమంత్రాలు వేద పారాయణాలు మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా సింహవాహన సేవపై ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న వినోభావే కాలనీ గుడిసెలను అధికారులు తెల్లవారుజామున కూల్చేశారు. 2013 నుండి భూదాన్ భూములుగా గుర్తించి ఆ ప్రాంతంలో 600 మంది కుటుంబాలు నివాసం ఉంటున్నారు. 600 మంది కుటుంబాలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోకపోవడంతో తెల్లవారుజామున 3000 మంది పోలీసు బలగాలు, RTA అధికారులు, వేలాది మంది రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో JCBలతో కూల్చేశారు. అయితే కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చేస్తుందన్న అడ్వకేట్ సుగుణారావుతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న వినోభావే కాలనీకి చెందినటువంటి ప్రాంతంలో గుడిసెలకు సంబంధించి అధికారులు కూల్చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నాం. 2013 నుంచి ఈ ప్రాంతంలో ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. అత్యంత నిరుపేదలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న ఈ ప్రాంతానికి చెందినటువంటి దాంట్లో కొద్దిమందికి జియో 58 ద్వారా కూడా కొంతమందికి లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా 4 జిల్లాల నుంచి పోలీసులను పిలిపించి 3000 మంది పైగా పోలీసు అధికారుల పర్యవేక్షణతో రెవెన్యూ, మరోవైపు మున్సిపల్ అధికారులు, అదే నేపథ్యంలో పోలీసు అధికారులు అందరి సమక్షంలోనే ప్రస్తుతం కూల్చివేస్తా ఉన్నారు. ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తూ ఉంటే ఇక్కడ ఈ ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క పూర్తిగా గుడిసెల్ని కూల్చివేసే దిశగా
అధికారులు అడుగులు వేస్తా ఉన్నారు. మొత్తం నేలమట్టం దాదాపు 600 ఇండ్ల పైగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మొత్తం గుడిసెలకు సంబంధించి మొత్తం కూడా నేలమట్టం చేసే దిశగా దాదాపు 10 జేసీబీలతోటి వందలాది మంది కార్మికులతోటి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులకు సంబంధించి మాత్రం భారీ ఎత్తున పోలీసులు మోహరించి మీడియాను కూడా అనుమతి ఇవ్వకోకుండా కూడా ఈ ప్రాంతంలో గుడిసెలను కూల్చేసి దానిపై కొద్దిమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే నేపథ్యంలో ప్రధానమైనటువంటి కేంద్రానికి చెందినటువంటి ఈ ప్రాంతంలో గత కొన్నాళ్ళుగా ఈ ప్రాంతంలో ఈ భూదానికి సంబంధించిన భూములు ఇవి మేము ప్రభుత్వానికి చెందినటువంటి భూములు కానీ కొద్దిమంది వాదిస్తూ ఉంటే మరోవైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది కేవలం ప్రైవేట్ ల్యాండ్స్ అని చెప్పేసి మరోవైపున వాదిస్తూ ఉన్నారు. ఇది మేము పేదలు 60 గజాల్లో మీ ఇల్లు కట్టుకుంటే తప్పేంటని చెప్పేసి మనతో వాదించే దిశగా మరోవైపు వాళ్ళు అడుగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇంతో పాటు ఇక్కడ తరపున ఈ వినోబావి కాలనీకి చెందినటువంటి వాసులకు పక్షాన భారీ ఎత్తున మొదటి నుంచి కూడా ఉద్యమాలు చేపడుతున్నటువంటి నేతలు అనేక మంది ఉన్నారు. వీటితో పాటుగా మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లాయర్స్ కూడా ఇక్కడ వాదించేసి ఆ కోర్టు తీర్పు దిశని తీసుకొచ్చే కోర్టు తీర్పులు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడడం కోసం ఇక్కడ ఉన్న ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి నాయకత్వం ఎవరిని కూడా పూర్తిసారి అనుమతించుకోకుండా పూర్తిగా అడ్డుకునే దిశగా అడుగులు వేస్తా ఉన్నారు. అయితే ప్రధానమైనటువంటి ఏదైతే సెంటర్ పాయింట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నారో ప్రధానమైనటువంటి వాళ్ళందరూ ఇక్కడ మనతో మాట్లాడడానికి సుగుణరావు గారు న్యాయవాది వినోబావి కాలనీ వాసు తరపున పోరాడుతున్న న్యాయవాది మనతో పాటు. చెప్పండి సార్, అసలు ఏం జరుగుతా ఉంది? కాలనీకి సంబంధించిన కూల్చివేసిన పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇది చాలా అప్రజాస్వామికమైంది, రాజ్యాంగమైంది, అమానవీయమైంది. హైకోర్టు 2017 నుంచి 2023 వరకు హైకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది భూదాన భూమి. 2014లో పేదలు ఇక్కడ నివసిస్తా ఉన్నారు. చట్ట ప్రకారం భూదాన యజ్ఞ బోర్డు భూమిలో ఎవరికి రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ జోక్యం చేసుకునే హక్కు లేదు. 2021లో హైకోర్టు చెప్పింది చాలా స్పష్టంగా, రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు ఈ గడ్డ మీద అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఎందుకు హైకోర్టులో మిమ్మల్ని ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీని తెలంగాణ పార్టీ చేశారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ని పార్టీ చేశారు, అదేవిధంగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని పార్టీ చేశారు. పార్టీ చేసి వాళ్ళు హైకోర్టులో దావా వేస్తే ఈ భూమి మాది, ఇది ప్రభుత్వం భూమి అని చెప్పేసి ప్రభుత్వం తరపున ఇవాళ ఖమ్మం జిల్లా యంత్రాంగం ఎవరు కూడా హైకోర్టులో సమాధానం చెప్పకుండా ఇవాళ ఏకపక్షంగా దాడి చేయడం అనేది ఎవరి ప్రయోజనం కోసం ఇవాళ అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో అంటే ఎవరు ప్రోద్బలంతో ఈ కూల్చివేస్తా ఉన్నారు, నిజానికి హక్కు ఎవరికి ఉండే అవకాశం ఉంది? ఇది 1952 నుంచి ఈ భూమి భూదాన యజ్ఞ బోర్డు భూమి. సర్వే నెంబర్ 147, 148, 149లో 62 ఎకరాల 7 గుంటలు భూదాన భూమి అని చాలా స్పష్టంగా ఉంది. 84లో కావాలని కొంతమంది కాంట్రాక్టర్లు ధనికుల ప్రయోజనం కోసం 84లో పాణిలో రకరకాల సవరణలు తీసుకొచ్చి చాలామంది కొంతమంది కాంట్రాక్టర్లు ధనవంతులు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ భూమిని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ భూమిని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తామంటే వాళ్ళకి ప్రయోజనం చేకూర్చడం కోసం ఇవాళ ప్రభుత్వం దుర్మార్గంగా ఏకపక్షంగా వాళ్ళ ఇండ్ల మీద దాడి చేస్తూ ఉంది. నిజంగా రేపు వాళ్ళ ఇండ్ల మీద దాడి చేసి ఈ భూమిని ఖాళీ చేయించి 62 ఎకరాల 7 గుంటల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దమ్ము ధైర్యం ఈ జిల్లా అధికారులకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికే ఈ భూమిలో 62 ఎకరాల 7 గుంటల భూమిలో సుమారు 80% భూమి ప్రైవేట్ కాంట్రాక్టర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? ప్రభుత్వమే కదా, రెవెన్యూ యంత్రాంగమే కదా. ప్రభుత్వ భూమిని అదే భూదాన యజ్ఞ బోర్డు భూమిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటామంటే ఆ రిజిస్ట్రేషన్ అడ్డుకోలేని దమ్ము ధైర్యం లేనటువంటి ప్రభుత్వాలు పేదల భూములపైన ఎందుకు వాళ్ళని ఖాళీ చేపిస్తా ఉన్నారు? ఏకపక్షంగా వాళ్ళ ఖాళీ చేయించి ఈ భూమిని ఏం చేయదలుచుకున్నారో ఇవాళ ప్రభుత్వం ప్రకటించవలసిన అవసరం ఉంది. ప్రధానంగా ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం అంటే 1952 నుంచి కూడా ఈ ప్రాంతంలో భూదాన యజ్ఞ భూమిగా ఉన్నటువంటి ఈ భూమిని కేవలం కొంతమంది కాంట్రాక్టర్లు ధనికులు ఉన్నత వర్గాల స్వప్రయోజనాల కోసం మాత్రమే ఆ రకమైనటువంటి కుట్ర చేస్తున్నట్టుగా స్పష్టంగా ఇప్పుడు వాళ్ళ లాయర్ కూడా మనతో వాదిస్తున్నటువంటి సందర్భాలు కనబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నానికి హైకోర్టు లంచ్ మోషన్ లో కూడా పిటిషన్ వేసి దీన్ని భారీ ఎత్తున దాన్ని పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ధనికులు పేదల భూములు పేదలకి చెందే విధంగా తమ వంతు కృషి చేస్తామని చెప్పేసి కూడా ప్రధానంగా ఉన్నటువంటి లాయర్స్ ఇక్కడ ఉన్నటువంటి వినోబావి కాలనీ వాళ్ళ తరపున న్యాయవాది డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం భూదాన్ భూముల కేంద్రం నుండి.
ప్రకాశం జిల్లా చేమకుర్తిపట్నంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఏర్పాటు వివాదం 2 కులాల మధ్య చిచ్చు రాజుకుంది. మెయిన్ రోడ్డు ఇసుకవాగు సెంటర్ నుంచి దిన్నేపురం వెళ్లే ప్రధాన కూడల వద్ద రంగ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటును అదే ప్రాంతానికి చెందిన మరో సామాజిక వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మేము కూడా మా కులదైవం విగ్రహం ఏర్పాటు చేస్తామని మరో సామాజిక వర్గం వారు సన్నద్ధమయ్యారు. పోలీసుల జోక్యంతో విగ్రహాల ఏర్పాటు వివాదం సద్దుమణిగింది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కూడల్లో విగ్రహాలు ఎలా ఏర్పాటు చేస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూడల్లో ఉన్న శిలాఫలకం, ఇనుప కరెంటు స్తంభాలు తీసేసి ఎటువంటి విగ్రహాలకు అనుమతులు ఇవ్వకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చేమకుర్తి మండలం దిన్నేపురం ఇసుక సెంటర్ మధ్యలో బొంగు ఒకటి ఉండేదయ్యా. ఆమె బతకలేకపోతే అన్ని కులాల వాళ్ళు సంతకం పెట్టించారు. బొంగు సుబ్బమ్మ, రావణ సుబ్బమ్మ ఆమె పేరు. ఆ తర్వాత ఇప్పుడు ఆ బొంగు ఆమె చచ్చిపోయింది. బొంగు తీసి ఏదో బొమ్మ పెట్టుకోవాలని అన్ని కులాల వాళ్ళు ప్రజలు చేస్తున్నారు. మేము వద్దంటున్నామయ్యా. వాళ్ళకి కమిషనరు ఫస్ట్ న్యాయం చేస్తున్నాడు. వాళ్ళకి మాకు అన్యాయం చేస్తున్నాడు. చేసిందంతా మాకు ఆయనే పెరిమి పెడుతున్నాడు. వాళ్ళకే సపోర్ట్. మీకేమైనా ఉందా? లెటర్ ఉందా? మీకు సపోర్ట్ ఉందా మీరు పెట్టుకోవటానికి? మీకు పర్మిషన్ ఉందా? మీకు లెటర్ ఉందా మీరు పెట్టుకోవటానికి? వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి ఏం చేయబోయారు? ఇన్నాళ్ళ నుంచి బొంగు పెట్టుకున్నారు కదా, అప్పుడు ఏం చేయబోయారు అంటే అప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండి అప్పుడు మీరు అందరూ అప్పుడు పర్మిషన్ అట్లా ఉంది, ఇప్పుడు పర్మిషన్ ఇట్లా ఉంది. అప్పుడు అంతా రోడ్డు అంతా పగలు కొట్టారు, ఇప్పుడు రోడ్డు పగలు కొడుతున్నారు కదా. అట్నే మేము ఇప్పుడు అడ్డం తగులుతున్నామని చెప్పి అన్నారు. కట్టకూడదు, ఓపెన్ స్పేస్ ఉండాలి. లారీలు, బస్సులు, చిన్న బజారు మాకు ఇబ్బందిగా ఉంది. నీళ్ళు వస్తాయి, ఇబ్బందిగా ఉంది. స్కూల్ బస్సులు వస్తున్నాయి, లారీలు వస్తాయి. 4 కార్లు వస్తాయి, ఒకేసారి 4 కార్లు వచ్చి ఆ ట్రాఫిక్ ఆగుతుంది. నీళ్లు అన్ని 1, 2 అన్నీ వస్తాయి. మా ప్రతిలాది మాకు ఇళ్ళలో దొడ్లలో పోతున్నాయి, బాత్రూమ్లు కడిగిపోతాయి నీళ్ళు అయితే. మాకైతే మొట్టకి ఇబ్బందిగా ఉందమ్మా ఇక్కడ. అది అన్ని రోడ్లకి రింగ్ రోడ్డు, అది అందరికీ ఇబ్బంది లేకుండా చేయండి అయ్యా. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్లో ఉన్న ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థలో ఉద్రిక్తత నెలకొంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులపై స్కూల్ డైరెక్టర్ శంకర్ రెడ్డి తీవ్రంగా దాడి చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత విద్యార్థిని తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినప్పటికీ మాట వినకుండా అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ దాడి చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారుల దృష్టికి ఈ ఘటన తీసుకెళ్లాలని, విద్యార్థినిపై అనుచితంగా ప్రవర్తించిన డైరెక్టర్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు స్కూల్ బయట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థిని తల్లి మాట్లాడుతూ, ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకేం కాదని మీ అమ్మాయి ఇక్కడే చదవాలి, ఆలోచించుకోండి అంటూ యాజమాన్యం మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఇప్పుడు మాకు డైరెక్టర్ సార్ మేము ఏం మాట్లాడకపోయినా పిల్లల్ని మాట్లాడుతున్నా అని చెప్పి కిందకు వచ్చి కొట్టారండి మమ్మల్ని. రీజన్ ఏం లేకుండానే కొట్టి ఎందుకు సార్ కొడుతున్నా అంటే ఆపు అని చెప్పి ఫీజు కొట్టలేదని హింసించి 3 గంటల కింద నీళ్ళు అని చెప్పించారండి. మళ్ళీ ఇప్పుడు మేము కంప్లైంట్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తే కంప్లైంట్ తీసుకోవట్లేదండి. వాళ్ళేమో లోపల హ్యాపీగా ఉన్నారు, మమ్మల్ని బయట నించోబెట్టారండి. మా కంప్లైంట్ తీసుకోవట్లేదు అంటున్నారండి. సార్ ఇప్పుడు వేరే వాళ్ళు పిల్లలు మాట్లాడుతున్నారు సార్. మామూలుగా ఇప్పుడు పెన్నులు కానీ అలా ఏమైనా మాట్లాడుతుంటే ఆయన కింద పిలిపించి ఏ రీజన్ లేకుండానే కొడుతున్నారు సార్. ఇంకా చాలా మంది పిల్లల్ని కొడతారు సార్. ఆడపిల్లల్ని ఎలా పడితే అలా కొట్టేస్తున్నారు. జుట్టు పట్టుకొని లాగి చంపల మీద, వెనకాల ఈపు మీద గుద్దేశారు సార్. నేను వాళ్ళ కాళ్ళ దగ్గర పడ్డా సార్ కిందకి పోయి. సంవత్సరాల నుంచి చదువుతున్నా, మా పిల్లల్ని టార్చర్ పెట్టడం, మీరు డబ్బులు కట్టలేదన్నా 125,000 కట్టాను. మళ్ళీ ఈ రోజు మా అమ్మాయిని కొట్టి నువ్వు ఫీజు కడితే లోపలికి రావాలన్నాడు. మోకాళ్ళ మీద నిలబెడతాడు 4 గంటలు 3 గంటలు. మళ్ళీ షూ లేవని చెప్పి 100 రూపాయలు వసూలు చేస్తారు. ఇలా చేస్తున్నాం మేము, ఎందుకు అడిగామని చెప్పి మా మీద కక్ష పెట్టుకొని ఇలా కొట్టాడు మా అమ్మాయిని. నేను అడిగా, ఎందుకు షూ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారని నేను అడిగా. షూ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు, ఐడి కార్డు లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు, యూనిఫామ్ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు. ఎందుకు నేను అడిగిన దానికి ఈ రోజు మేము SFI గా డిమాండ్ చేస్తున్నాం. విద్యా సంస్థలు వ్యాపార సంస్థలుగా ఎందుకు మారుతున్నాయంటే ప్రభుత్వ నాయకులు అండదండలు చూసుకొని ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి విద్యార్థి సంఘాలు అలానే తల్లిదండ్రులు వస్తే గంట పైన అవుతున్నా కానీ ఇంతవరకు CA గారు కానీ SI గారు కానీ కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఈరోజు రాజకీయ నాయకులు విద్యా సంస్థల్ని కాపాడుతున్నారు, అన్యాయం జరిగిన వాళ్ళనేమో రోడ్డు మీద నుంచో పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కంప్లైంట్ తీసుకోకపోతే, ఆక్స్ఫర్డ్ డైరెక్టర్ మీద కేసు పెట్టకపోతే SFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. అలానే
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాలిపేట జేపీ సెంటర్ ప్రాంతాల్లో అర్ధరాత్రి గుర్తు తెలియని ఆగంతకులు పలు షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. 4 షాపుల షట్టర్లు బద్దలు కొట్టి సుమారుగా 5,000 నగదు అపహరించినట్లుగా సమాచారం. షాపు యజమానులు తెలిపిన వివరాల ప్రకారం సాలిపేట జంక్షన్లోని జితేంద్ర కిరాణా షాపు షట్టర్ను బద్దలు కొట్టేందుకు దొంగ ప్రయత్నించిన సెంటర్ లాక్ ఓడడంతో లోపలికి ప్రవేశించలేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులకు సమాచారం అందింది. అక్కడి నుంచి జేపీ సెంటర్ ప్రాంతానికి వెళ్లిన ఆగంతకుడు మరో 3 షాపుల్లో చోరీకి పాల్పడి సుమారుగా 5,000 రూపాయల నగదు దొంగిచ్చినట్లు షాపు యజమానులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. గత కొన్ని రోజులుగా పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని దొంగతనాలను అరికట్టాలని పట్టణ వాసులు వేడుకుంటున్నారు. రాత్రి ఆ టైంలో వచ్చి కౌంటర్లో అమౌంట్, పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు మొత్తం అమౌంట్ పట్టింది. ఎంత సుమారు ఎంత ఉందండి అమౌంట్? ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఏటీఎం కార్డులు ఎన్ని ఉంటాయండి? 4 అండి. ఆధార్ కార్డు, పాన్ కార్డులు. కంప్లైంట్ ఇచ్చారండి? ఓకే. జేపీ సెంటర్ లో అంబికా చికెన్ షాప్ ఉంటే నా పేరు జాజీ. అయితే రాత్రి 2 ఆ టైంలో దొంగ ఎవరో ఒక అతను పైన సిమెంట్ రేకులు పగలగొట్టుకొని లోపలికి దిగి క్యాష్ కౌంటర్ అయి చూసుకున్నాడు. సిల్వర్ అంటే సిల్వర్ 100 రూపాయలు 200 ఉంటే పట్టుకెళ్ళిపోయాడు. కోల్డ్ కూడా 4-5 కోల్డ్ కూడా పట్టుకెళ్ళాడు. ఏంటంటే ఎన్నైనా ఇంకా ఫ్యాక్టరీ లేదు, మా కోల్డ్ లెక్క సాయంత్రం తీస్తుంది అన్ని తడుపుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎట్లా వచ్చాడు లోపలికి? ఎట్లా వచ్చాడు? పైన సిమెంట్ రేకులు పగలగొట్టుకొని లోపలికి దిగాడు. సీసీ కెమెరాలు కూడా బద్దలు కొట్టారు. సీసీ కెమెరాలు కూడా పీకేసాడు, వైర్లు పీకేసి మొత్తం కెమెరా కూడా పగలగొట్టాడు. పగలగొట్టి అన్ని చూసుకొని అన్ని చంద్రవందర చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అదే ఎలా వచ్చాడో అలాగే. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్టణం కుమర్తి వీధిలో నిన్న రాత్రి వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. అంత్యక్రియల అనంతరం వివాహిత మాధవీదేవి మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు భర్త తాగి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, మాధవీదేవిని తన భర్తే నరేష్ హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలంటూ పోలీసులను వారు వేడుకుంటున్నారు. మా అమ్మని మా నాన్నే చంపాడంటూ తమ పిల్లలు కూడా చెప్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి బొబ్బిలి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అబ్బాయి ఏ క్షణం ఎలా గొడవ ఆడతాడో తెలియదు. చాలా రకాలుగా చాలా టైమ్స్ అలాంటి గొడవలు అప్పటి వరకు నవ్వుతాడు, అప్పటి వరకు వెంటనే గొడవలాడి ప్రెగ్నెన్సీ టైంలో కొట్టిన రోజులు ఉన్నాయి, తన్నిన రోజులు ఉన్నాయి, పోలీసులు తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి, బయటకు తోసిన రోజులు ఉన్నాయి. ఎన్నో రకాలుగా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టాడు, పిల్లలు బాధ పెట్టిన రోజు. ఆ పిల్లలు మానసికంగా చాలా టార్చర్ అనుభవించారు ఆ పిల్లల వల్ల. ఈ పిల్లడు చెప్తున్నాడండి, మీ నాన్నగా ఆ అబ్బాయికి ఉంటది కదా అనేసి మేము అడిగాము మీ నాన్నగారి గురించి. ఆడే చనిపోయాడు, మీరు అనండి ఏడు మీ చంపలేదు, అది మామూలు. ఆ పిల్ల ఊరేసుకున్నది అనేది ఉంటుంది. ఆ పిల్ల ధైర్యవంతులు. ఎన్నో జరిగాయి, పట్టాలు పెట్టాలు జరిగినప్పుడైనా చచ్చిపోలేదు. ఆ పిల్లల కోసం ఆ పిల్ల బ్రతికింది. ఎప్పుడు డబ్బు కోసం ఉన్నట్టుగా హింసించింది అక్కడ. ఆ పిల్ల ఇంత చదువుకుంది. శ్రీ చైతన్య స్కూల్లో 30,000 చేతి కట్టి. అయినా సరే ప్రైవేట్లు ఒక 10-20 మంది ప్రైవేట్ ఇంట్లో చెప్తుంది. జ్యూసులు కూడా ఆర్డర్ వస్తే జ్యూసులు కూడా తయారు చేసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే కట్నాలు ఎలాగంటే ఇస్తాము, కట్నాలు ఇవ్వలేదని కూడా. If you put an update, stay tuned in.